ఈరోజు ఇంటింటి రామాయణం సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకుందాం. పల్లవి వాళ్ళ నాన్నతో ఫోన్లో మాట్లాడుతూ ఉంటుంది. ఎలాగైనా ఈ కుటుంబాన్ని ముక్కలు చేస్తాను, నా బ్రతుకుని నాశనం చేసి మన కుటుంబం పరువు తీసిన అవనిని ఊరికే వదిలిపెట్టను, తన జీవితాన్ని నాశనం చేసి ఇంట్లో నుంచి వెళ్ళగొట్టి తన బ్రతుకుని రోడ్డు పాలన చేసి నా ప్రతీకారం తీర్చుకుంటానని వాళ్ళ నాన్నతో చెప్తూ ఉంటుంది. ఇంతలో అక్కడికి వచ్చిన అవని ఎవరితో మాట్లాడుతున్నావని పల్లవిని అడుగుతూ ఉంటుంది. ఇక పల్లవి కూడా కంగారు పడిపోతూ డాడీతో అని సమాధానం చెప్తుంది. మీ డాడీతో మాట్లాడితే అంత సీరియస్గా ఎందుకు మాట్లాడుతున్నావు పల్లవి అని అడుగుతున్న అవనీతో, అదేం లేదక్క, ఈ పెళ్ళి డాడీకి ఇష్టం లేకుండా జరిగింది కదా, ఆయన చాలా డిస్టర్బ్గా ఉన్నారు, తన మైండ్ సెట్ని మార్చి తనని ఈ కుటుంబంలో కలపడానికి నా ప్రయత్నం నేను చేస్తున్నానని తను చెప్తూ ఉంటుంది. అది కూడా కంగారు పడిపోతూ. ఇక అవని తన కంగారు చూసి పల్లవి చెప్పింది నిజంగా అనిపించడం లేదు, తను ఏదో దాస్తుంది అని తను అనుకుంటూ ఉంటుంది. ఇక తనతో చెప్తూ ఉంటుంది, అనుకోని పరిస్థితుల్లో ఈ పెళ్లి జరిగింది, ఇలా జరుగుతుందని నువ్వు కానీ మేం కానీ ఎవ్వరూ ఊహించలేదు. ఇక కమ్మలు కట్టిన తాళిని విసిరేసి వెళ్ళిపోతావు అనుకున్నాను, కానీ తాళిని గౌరవించి ఈ పెళ్లిని అంగీకరించినందుకు మాకు చాలా సంతోషంగా అనిపించింది. కానీ తాళి మీద ఉన్న విలువ తాళి కట్టిన మనిషి మీద ఉన్నట్టుగా నాకు అనిపించడం లేదు. నువ్వు ఇంటికి వచ్చినప్పటి నుంచి నేను గమనిస్తూనే ఉన్నాను, నీ చేతల్లో కానీ మాటల్లో కానీ ఎక్కడ కమల్ అంటే ఇష్టం ఉన్నట్టుగా నాకు అనిపించడం లేదు. ఇష్టం లేని మనిషితో జీవితం ఎలా పంచుకుంటావు? ఈరోజు మీ శోభనం అన్నీ తెలిసి ఈ కార్యక్రమానికి ఒప్పుకున్నావా? ఒకవేళ ఇష్టం లేకపోతే చెప్పేసి అని అవని తనని అడుగుతూ ఉంటుంది. ఇక పల్లవి, అలాంటిదేమీ లేదక్క, ఇష్టం లేకపోతే ఈ పెళ్ళిని ఎలా ఒప్పుకుంటాను? కాకపోతే అనుకోకుండా ఈ పెళ్ళి జరగడంతో కొద్దిగా డిస్టర్బ్ అయినాను. అమ్మా నాన్నకి నేను ఒక్కదాన్నే కూతుర్ని కాబట్టి నన్ను చాలా గారాబంగా పెంచడంతో నాకు కొంచెం షార్ట్ టెంపర్ వచ్చింది, ప్రతిదానికి కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఆరాధ్య విషయంలోనూ కమల్ బావ విషయంలోనూ అదే జరిగింది. అంతేకాని కమల్ బావ అంటే నాకు ఇష్టం లేక కాదు, ఈ శోభనం నాకు ఇష్టమే, తనతో జీవితం పంచుకోవాలని నేను కూడా ఫిక్స్ అయ్యానని తను చెప్తూ ఉంటుంది. ఇక శ్రేయ శ్రీకర్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. తను రాకపోయేసరికి తనకి ఫోన్ చేయబోతూ ఉంటుంది. ఈ కింతలో శ్రీకర్ రావడం చూసి, నీకు ఒక గుడ్ న్యూస్ చెప్తాను, మా నాన్నగారు మన పెళ్ళికి ముహూర్తాలు పెట్టిస్తాను అంటున్నారు అని తను చెప్తూ ఉంటుంది. ఇక శ్రీకర్ అయితే ఎలాంటి సమాధానం చెప్పకుండా మౌనంగా ఉండడం చూసి, ఇంత మంచి గుడ్ న్యూస్ చెప్తే నువ్వేం సమాధానం చెప్పవేంటి అని తనను అడుగుతూ ఉంటుంది. ఇప్పుడు కాదు శ్రేయ, మా ఇంట్లో వాళ్ళు కోపం తగ్గాలి, అప్పుడే మన పెళ్ళి, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకున్న తర్వాత ఈ పెళ్లి చేసుకుందాం, అంతవరకు మనం ఎదురు చూడక తప్పదని తను చెప్తూ ఉంటాడు. ఇక ఇదంతా చూస్తూ ఉన్న శ్రేయ వాళ్ళ నాన్న అయితే అనుకుంటూ ఉంటాడు, నిన్నే ఇంట్లో నుంచి వెళ్ళగొట్టారు, ఇక నీతో శ్రేయ పెళ్ళి మాత్రం ఎలా ఒప్పుకుంటారు? కాబట్టి నీకు శ్రేయకి పెళ్ళి జరగదు, నేను కూడా జరగనివ్వను అని తను అనుకుంటూ ఉంటాడు. ఇక పల్లవి అవని గురించి తలుచుకొని కోపంతో రగిలిపోతూ ఉంటుంది. నాకు శ్రీకరికి పెళ్లి జరిపిస్తానని చెప్పి కమల్తో నాకు తాళి కట్టించి నా జీవితాన్ని నాశనం చేసావు, నీ జీవితాన్ని కూడా నాశనం చేసే వరకు నేను ఊరుకోను అని అనుకుంటూ ఇక గోడ మీద ఉన్న ఫ్యామిలీ ఫోటోని చూసి అందులో అవనిని చూసి, నీ ముఖం చూస్తుంటే నాకు నీ ముఖాన్ని బద్దలు కొట్టాలనిపిస్తుంది, నీ ఫ్యామిలీని కూడా ముక్కలు చేస్తానని పక్కనే ఉన్న ఫ్లవర్ వాజును తీసుకొని ఆ ఫోటో మీదకి విసిరి కొడుతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన కమల్ వాళ్ళ నాన్నమ్మ ఇదంతా చూస్తూ ఉంటుంది. ఇక ఆ ఫోటో పగిలిన శబ్దానికి ఇంట్లో వాళ్ళందరూ పరిగెత్తుకుంటూ వచ్చి ఏమైందని చూస్తూ ఉంటారు. ఇక పల్లవిని ఇది ఎలా పగిలింది అంటే తనేమి సమాధానం చెప్పకుండా అలాగే చూస్తూ ఉంటుంది. ఈ కింతలో అక్కడికి వచ్చిన కమల్ వాళ్ళ నానమ్మ నేనే పగలగొట్టానని సమాధానం చెప్తుంది. గోడ మీద ఉన్న ఫోటోని నువ్వెలా పగలగొట్టావని అడుగుతున్న కమల్తో, దుమ్ము పట్టిందని శుభ్రం చేయాలని తీశాను, చెయ్యి జారి కింద పడిపోయింది, నేనేమి కావాలని పగలగొట్టలేదని తను సమాధానం చెప్తూ ఉంటుంది. ఇక అంత మంచి ఫ్యామిలీ ఫోటో పగిలిపోయేసరికి అవని వాళ్ళ అత్తయ్య బాధపడుతూ ఉంటుంది. పల్లవి తనని ఓదార్స్తూ, బాధపడకండి అత్తయ్య, ప్రీ వెడ్డింగ్ ఫొటోస్లో పల్లవి పిన్ని బాబాయ్ కూడా ఉన్నారు కదా, అందరినీ కలిపి ఫోటో ఫ్రేమ్ చేయిద్దాం అని తను చెప్తూ ఉంటుంది. ఇక తన మాటలకి ఇంట్లో వాళ్ళందరూ సంతోషపడిపోతూ ఉంటారు. ఇక పల్లవి తన గదిలోకి వెళ్ళి ఈ శోభనాన్ని ఎలా ఆపాలని ఆలోచిస్తూ ఉంటుంది. అలాగే అవనీని కూడా ఇంట్లో నుంచి వెళ్ళగొట్టాలి. అలా జరగాలంటే తను శ్రీకరికి ఎవరికి తెలియకుండా హెల్ప్ చేస్తుందని నిరూపించగలిగితే, మామయ్య గారికి సాక్ష్యాలతో సహా చెప్పగలిగితే తనని ఇంట్లో నుంచి వెళ్ళగొడతారు. అలా జరగాలంటే నేనేం చేయాలని ఆలోచిస్తూ ఉంటుంది. ఇక ఇంతలో గదిలోకి వచ్చిన కమల వాళ్ళ నానమ్మ పల్లవిని చూస్తూ, గోడ మీద ఉన్న ఫోటో ఫ్రేమ్ని నువ్వు పగలగొట్టడం నేను చూశాను, నువ్వు నా మనవరాలు కాబట్టి నిన్ను ఎవరూ ఏమీ అనకూడదని ఆ ఫోటోని నేనే పాల్గొట్టానని అందరికీ చెప్పాను. నువ్వు ఇంటికి వచ్చినప్పటి నుంచి నేను గమనిస్తూనే ఉన్నాను, నీకు అవని అంటే నచ్చడం లేదు, తన మీద కోపంతోనే నువ్వు ఆ ఫోటో ఫ్రేమ్ని పగలగొట్టావని నాకు తెలుసు.
నీకే కాదు నాకు కూడా తనంటే ఇష్టం లేదు. ఎందుకంటే తనేమి మన చుట్టాలమ్మాయి కాదు. ఎక్కడి నుంచో వచ్చి ఇంటికొచ్చి పెత్తనం చెలాయిస్తుంది. నువ్వు నా మనవరాలివి. పెత్తనమైన అధికారమైన గౌరవమైన నీకే దక్కాలి. ఈ ఇంటికి నువ్వే మహారాణిలాగా చక్రం తిప్పాలి. ఏ విషయంలోనైనా నిన్ను సమర్థించడానికి సలహా ఇవ్వడానికి నేనున్నాను. నువ్వు అవని గురించి ఆలోచించి టెన్షన్ పడడం మానేసి నా మనవడు కమల్తో సంతోషంగా ఉండడం గురించి ఆలోచించు. మిగతావన్నీ నేను చూసుకుంటానని తను చెప్తుంది. ఇక పల్లవి కూడా చాలా సంతోషంగా అలాగే అమ్మమ్మ అని తను చెప్తుంది. పల్లవి మనసులో అనుకుంటూ ఉంటుంది, ఈ ఇంట్లో నాకు ఒక పెద్ద సపోర్ట్ దొరికింది. ఈ ముసల్దాన్ని అడ్డం పెట్టుకొని అవనిని ఒక ఆట ఆడుకోవాలని అనుకుంటూ ఉంటుంది. ఇక జరగబోయే ఎపిసోడ్లో అవని అనుకుంటూ ఉంటుంది, పల్లవి కమల్తో సంతోషంగా ఉంటుందో లేదో అనుమానమే అని అనుకుంటూ ఉంటుంది. ఇక కమల వాళ్ళ నానమ్మ అయితే కమలకు చెప్తూ ఉంటుంది, శోభనం గదిలోకి వెళ్ళాక తను ఏం మాట్లాడినా నువ్వు మాత్రం ప్రేమగా ఉండు అని తనతో చెప్తూ ఉంటుంది. ఇక గదిలోకి వెళ్ళిన కమల్ని పల్లవి బాగా కొట్టి తిట్టి గదిలోంచి వెళ్ళిపోమని అరుస్తుంది. ఇక కమలు గదిలోంచి బయటికి వెళ్ళిపోతాడు. తను వెళ్ళిపోయిన తర్వాత ఈ విషయం అందరికీ తెలిసిపోతుందేమోనని పల్లవి తన వెనకనే బయటికి పరిగెత్తుకుంటూ వస్తుంది. పల్లవితో కమల్ జీవితం ఎలా ఉండబోతుందనేది జరగబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ సీరియల్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.